నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది ఫెవికల్ బంధమన్న సీఎం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా. రాష్ట్రంలో హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం. అస్త్రశస్త్రాలతో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు. గ్రూప్ 1 పై సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన సీజే ధర్మాసనం. హైకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోందన్న ప్రధాని. కాంగ్రెస్ పాలనలో దేశాన్ని సర్వనాశనమైందనే ఆక్షేపణ. ఆర్ఏసీ టికెట్లపై పూర్తి ఛార్జీ సమర్థనీయం కాదన్న పార్లమెంటరీ కమిటీ. బెర్త్ లభించిన ప్రయాణికులకు కొంతమేర తిరిగి ఇవ్వాలని సూచన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ సైతం మజ్లిస్ కనుసన్నల్లో బానిస పాలన చేస్తోందని ఆరోపించారు. సేవ్ తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్, 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను ధ్వంసం చేశాయని రామచంద్రరావు విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఎన్ని కుంభకోణాలు చేసిందో కవితను అడిగితే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతులా మారిందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నిధులు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వీధి లైట్ల కోసం డబ్బులుండవు, కానీ తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బుకు కాంగ్రెస్ పార్టీకి 100,000 కోట్లు పంపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బంగారు బాత అయింది. అది ఏ ఎన్నికలు జరిగినా చాలా అడ్వాన్స్ గా పంపిస్తున్నారు. తెలంగాణలో ఈరోజు అన్ని రకాలుగా అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది. ఫిక్స్డ్ రేట్స్, 1 టైం పేమెంట్ ఈరోజు తెలంగాణలో పక్కాగా కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ధనిక రాష్ట్రం అయినటువంటి మన తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారింది. అప్పుల తెలంగాణతో పాటు కుంభకోణాలు కూడా మనం చూసినాం. ఆ కుంభకోణాలు మీకు ఒక్కొక్క కుంభకోణం చెప్తుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురుకి అడిగితే అయిపోతుంది ఎన్ని స్కాములు చేశారని. వాళ్ళ కుటుంబమే ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని స్కాములు చేసినారంటే ఏదైనా ఒక మంత్రిని పట్టుకోయి పక్కన పోయి అడగండి, వాళ్ళే చెప్తారు ఏమేమి చేశారు స్కామ్స్ అని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గిరిజన మహిళలతో నృత్యం చేసిన అనంతరం స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. 2.5 ఏళ్లలో గజ్వేల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించిన ఆయన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలని పట్టించుకోలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రైతు బంధు ఇస్తామని ఓట్లు వేయించుకుని ఇప్పుడు మాట తప్పారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ నెల 11వ తేదీన ఓటు ఎవరికి వేయాలి? మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి వేయాలి. గజ్వేలలో మోసపోలే మనం. ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు, జూటా మాటలు నమ్మి కొంతమంది వాళ్ళకు ఓటేస్తే ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా? మీరు 2.5 ఏళ్లలో చెప్పండి. మీకు మంచి నీళ్లు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చు. గతంలో కేసీఆర్ సార్ వచ్చినాక రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసిండా లేదా? కాళేశ్వరం నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చి మంచినీళ్ళ కష్టాలు తీర్చింది మన కేసీఆర్. మన కారా కాదా నేను అడుగుతా ఉన్నా. ఆడపిల్ల పెళ్లి అంటే మనకు బరువు. ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరిచ్చిండ్రు? ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? గెలిస్తే తులం బంగారం కలుపుతా. కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, తులం కలుపుతా అన్నాడు. కలిపిండా? నోరిప్పుతే అబద్దాలే మాట్లాడతాడు, నోరిప్పుతే బూతులే మాట్లాడతాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ ను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి మెయిల్ పంపారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోని విధంగా రేవంత్ రెడ్డి 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, ఏసీబీకి దొరికిపోయి దాదాపు 50 రోజులు జైలులో గడిపారని ప్రవీణ్ కుమార్ తన మెయిల్లో హార్వర్డ్ యూనివర్సిటీకి వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో పలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటూ ప్రతి చోట ప్రత్యర్థులపై అభ్యంతరకరమైన భాష ప్రయోగిస్తున్నారని వివరించారు. ప్రాచీన రాతి యుగంలోనూ రేవంత్ వంటి నాయకులు ఉండి ఉండరని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గాన్ని టార్గెట్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అన్ని మర్యాదలు అతిక్రమించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేమని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన విషయం అందరికీ తెలుసని, గాంధీ భవన్లో అధికారిక సమావేశాలకు సైతం హాజరవుతున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కడం భవిష్యత్ తరాలకు మంచిది కాదని కవిత వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని కవిత సూచించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ నిన్న వారు అన్ని రకాలైనటువంటి మర్యాదలను అతిక్రమించి వెలమ జాతిని పట్టుకొని వారి నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాట్లాడినరు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఏ భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరినీ గౌరవిస్తాను అనేటటువంటి మాట మీరు ప్రజలకు ఇచ్చున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఒకటే ఒక జాతిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేకనే మరి ఇట్లా ఒక జాతి మీద విషం చిమ్ముతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వైఖరి మీరు మార్చుకోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయి పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. కానీ మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీలో మాత్రం 32 ఏళ్లుగా అక్కడి ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఏజెన్సీ వివాదంతో పాలకవర్గం లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు వాపోయారు. దీనికి తోడు గిరిజనేతరులు ఇక్కడ క్రయ విక్రయాలు, నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేకపోవడంతో పురపాలికకు ఆదాయం సమకూరే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మందమరిలో ఎన్నికలు జరిపించాలంటూ పలువురు ఆందోళనలు చేస్తుండగా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. మందమరి మున్సిపాలిటీ ఏర్పాటై గత 30 సంవత్సరాల నుండి పాలకవర్గం లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పేరుకపోతా ఉన్నాయి. ఒక దిక్కు పారిశుద్ధ్యం అయితేనేమి, ఇక్కడ రెవెన్యూకు సంబంధించినటువంటి రెవెన్యూ ఆదాయము లేకపోవడం వల్ల, పరిపాలన ప్రతినిధులు లేకపోవడం వల్ల మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైతా ఉన్నది. 170 యాక్ట్ ఉండడం వల్ల ఇంటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సెస్ రూపంలో వచ్చేటి గాని, లేకుంటే ఇల్లు కట్టడం ద్వారా వచ్చేటువంటి ఆదాయము మున్సిపాలిటీకి రెవెన్యూ రాకపోవడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్వానంగా తయారైతా ఉన్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఈ చిన్నారెడ్డికి నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 1,40,00,000 రూపాయల పెండింగ్ బిల్లులు ఆమోదం చేసే క్రమంలో 30 లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా 15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు చిన్నారెడ్డిని పట్టుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. లోక్సభలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగింది. అయితే ఈ ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే విపక్షాల నిరసన మధ్య రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ ప్రసంగం తరువాత తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే బుధవారం ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పక్షం బెంచీల వైపు ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రదర్శన చేయటాన్ని తప్పుబట్టారు. విపక్షాల ప్రవర్తన సభ మర్యాదను, గౌరవాన్ని దిగజారుస్తోందన్నారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి సమావేశమైన వివిధ అంశాలపై చర్చ జరగాలన్న విపక్షాలు నినాదాల మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను స్పీకర్ తిరస్కరించారు.
గత నెల 28న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ దిగిరావడానికి కారణమేంటి? భారత్ వ్యూహాత్మక నిర్ణయాల వల్లే అమెరికా తలొగ్గిందా? 50% సుంకాలు విధించి ట్రంప్ ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ పాటించిన సంయమనం కలిసి వచ్చిందా? ఈయూతో కుదిరిన ట్రేడ్ డీల్ అమెరికాపై ఒత్తిడి పెంచిందా? చైనాను ఎదుర్కోవాలంటే భారతే కీలకమని అమెరికా భావించిందా? నిపుణులు ఏమంటున్నారు? ఈ కథనంలో చూద్దాం. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచిన ట్రంప్ భారత్తో ట్రేడ్ డీల్ ఎలా కుదుర్చుకున్నారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఒప్పందం వెనుక భారత్ వ్యూహాత్మక నిర్ణయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తొందరపడి ఏదో ఒక ఒప్పందం చేసుకోకుండా భారత్ సంయమనం పాటించింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై 50% సుంకాలు విధించి అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా భారత్ సహనంతో ఉంది. అసలేమాత్రం వెనక్కి తగ్గలేదు. భారత వ్యూహాత్మక అడుగులే అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కుదిరే విధంగా చేసింది. ఐరోపా సమాఖ్య దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా భారత్కు ఓ రకంగా మేలు చేసింది. ఈ ఒప్పందంతో తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. ఇది ట్రంప్పై ఒత్తిడి పెంచడంతో భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి అమెరికా ముందుకొచ్చింది. ఈయూతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఓ రకంగా అమెరికాపై తీవ్ర ప్రభావం చూపినట్లు నిపుణులు విశ్లేషించారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యపరంగా ఈయూకి భారత్ దగ్గరైంది. ఐరోపా దేశాల కార్లు, పరికరాలు, వైన్స్, లగ్జరీ వస్తువులు భారత మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం కలిగింది. ఫలితంగా అమెరికా వస్తువుల కంటే ఈయూ వస్తువులు భారత్లో చౌకగా లభించే అవకాశముంది. దీంతో వినియోగదారులు ఐరోపా దేశాల వస్తువులను కొనడానికి మొగ్గు చూపుతారు. దీని ప్రభావంతో భారత్ మార్కెట్పై అమెరికా పట్టుకోల్పోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా వెనకబడిపోతుందనే ఆందోళన ట్రంప్ ప్రభుత్వంలో కలిగింది. ఈ క్రమంలోనే భారత్ ఈయూ ఒప్పందంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. ఈ డీల్ నిరాశపరిచిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రష్యా యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నట్లు మండిపడ్డారు. ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలకే ఐరోపా సమాఖ్య దేశాలు ప్రాధాన్యమిచ్చాయన్నారు. చివరికి అమెరికా తలొగ్గింది. రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు భారత్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనాను అడ్డుకోవడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తోందని అమెరికా భావిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలోనూ చైనా దూసుకెళ్తూ ఉండటంతో ఆ దేశంతో పోటీ పడాలంటే భారత్తో స్నేహం ముఖ్యమని అమెరికా అధికార వర్గాలు ట్రంప్నకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా గొలుసులను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకు భారత్ మంచి ప్రత్యామ్నాయ దేశంగా ఉంటుందని అగ్రరాజ్యం ఆలోచించినట్లుగా తెలుస్తోంది. అందుకే ట్రంప్ భారత్పై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చినట్లు నిపుణులు అంచనా వేశారు. భారత్ అమెరికా మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదరడంతో పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సొంత ప్రజల నుంచే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ దేశ ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్ మాత్రం అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుని పాకిస్తాన్ కంటే తక్కువ సుంకాలతో లాభపడిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ దేశ ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, బోర్డ్ ఆఫ్ పీస్లో చేరేందుకు అంగీకారం ఇవ్వడం వంటి అనేక ప్రయత్నాలతో ఫలితం లేదని చెప్పారు. మరోవైపు భారత్ మాత్రం అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుని పాకిస్తాన్ కంటే తక్కువ సుంకాలతో లాభపడిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్కు చెందిన ఓ ఎక్స్ యూజర్ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మునీర్ ఖనిజాల పెట్టెను పట్టుకుని నిలబడగా పక్కనే మోదీ, ట్రంప్ ఫోటో ఉన్న ఒక ఏఐ చిత్రాన్ని పోస్ట్ చేశాడు.
ట్రంప్ పాకిస్తాన్ను చులకనగా చూస్తూ అవసరమైనప్పుడు వాడుకుని వదిలేశారు అనే అర్థం వచ్చేలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 21వ శతాబ్దపు విదేశాంగ విధానమంటే కేవలం ఫోటోలు దిగడం, వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడం కాదని, ఆర్థిక శక్తి, మార్కెట్లు వంటి అంశాలు ముఖ్యమని మరో యూజర్ పేర్కొన్నాడు. భారత్ ఈ విషయాన్ని యూరప్, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా నిరూపించిందని తెలిపాడు. బలూచిస్తాన్ ఖనిజాలను చెక్కపెట్టెల్లో పెట్టి అమెరికాకు ఇవ్వగలరేమో కానీ గౌరవాన్ని మాత్రం కొనలేరని మరో ఎక్స్ యూజర్ ఎద్దేవా చేశాడు. భారత్, అమెరికా మధ్య కుదిరిన నూతన వాణిజ్య ఒప్పందం ప్రకారం భారతీయ వస్తువులపై అమెరికా విధించే సుంకాలను 18% తగ్గించారు. కానీ పాకిస్తాన్ వస్తువులపై ఈ సుంకం 19%గా ఉంది. వాషింగ్టన్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నెలల తరబడి లాబియింగ్ చేసినా భారత్ సాధించిన ప్రయోజనాన్ని పాకిస్తాన్ పొందలేకపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ తన గౌరవాన్ని కాపాడుకుంటూనే ఈ ఒప్పందాన్ని సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై 4-5 రోజుల్లో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఒప్పందానికి తుది రూపమిచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. మార్చి మధ్యలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రకటించారు. అంతకుముందు భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని, అందువల్ల ఈ ఒప్పందంతో ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని పీయూష్ గోయల్ చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తరువాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలైనట్లు చెప్పారు. ఈ నెల 2న ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ తరువాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఓకే అయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారని కేంద్ర మంత్రి గోయల్ తెలిపారు. ఇంధన భద్రతలో భాగంగా ముడిచమురు కొనుగోళ్ల విషయమై వెనెజువెలా సహా ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. వాణిజ్య అంశాలు, దీర్ఘకాలిక ఇంధన అవసరాలు చమురు దిగుమతులను ప్రభావితం చేస్తాయని విదేశాంగ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. రష్యా నుంచి ఆపేసి వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రత అత్యంత ప్రాధాన్య అంశమని కేంద్రం పునరుద్ఘాటించింది. See, as far as Venezuela is concerned, it has been a long-standing partner for us in the area of energy, both on the trade side and as also on the investment side. We were importing energy or crude oil from Venezuela till 2019-20, and thereafter we had to stop. Again, we started buying oil from Venezuela in 2023-2024, but had to stop, which were halted because of reimposition of sanctions. As you are aware that Indian PSUs, they have established partnership with the National Oil Company of Venezuela, PDVSA, and they have our PSUs have maintained presence in the country since 2008. Consistent with our approach to energy security, India remains open to exploring the commercial merits of any crude supply. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ పిటిషన్పై విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఈ పిల్ను దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు అసంబద్ధమైన ఉచిత హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని ఆయన కోరారు. 2022లోనే కేంద్రం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు. తన పిలుపై త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఓ చట్టాన్ని రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించిన ధర్మాసనం మార్చి చివరిలో విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిపై 46 లక్షల రూపాయల రివార్డు ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. AK-47 రైఫిల్, 2 తుపాకులు, 250 జిలెటిన్ స్టిక్స్, 400 డిటోనేటర్లు, గన్ పౌడర్ను మావోయిస్టులు అప్పగించారని సదరు అధికారి వెల్లడించారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు అందిస్తామని తెలిపారు.
మావోయిస్టు పార్టీ ప్రస్థానం త్వరలోనే ముగియబోతోందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటు సహా యాంటీ నక్సల్ ఆపరేషన్తో మావోయిస్టులు పట్టు కోల్పోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీలోని ఇతర సభ్యులు కూడా ఆయుధాలను వీడి లొంగిపోవాలని ఆయన కోరారు. జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వ విధానం ప్రకారం జీవనోపాధికి మార్గం చూపిస్తామని చెప్పారు. వచ్చే నెల 31 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మారుస్తామని కేంద్రం ఇప్పటికే పలుమార్లు తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగం కోల్పోయారు. ప్రముఖ అమెరికన్ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఇచ్చిన లేఆఫ్లలో ఇషాన్ థరూర్ పేరు ఉంది. వ్యయ నియంత్రణలో భాగంగా చేపట్టిన పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా మొత్తం ఉద్యోగాల్లో 3వ వంతు సిబ్బందిపై ఈ వాషింగ్టన్ పోస్టు వేటు వేసింది. ఫారెన్ బ్యూరోలు, స్థానిక రిపోర్టింగ్ బృందాలు, స్పోర్ట్స్ డెస్క్, బిజినెస్ విభాగంలో ఉద్యోగాలపై లేఆఫ్ల ప్రభావం పడింది. 300 మందికి పైగా ఉద్యోగం కోల్పోయారు. సీనియర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కాలమిస్టుగా పనిచేసిన ఇషాన్ కూడా అందులో ఉన్నారు. ఈ లేఆఫ్ల పైన ఇషాన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 12 ఏళ్లుగా ఈ సంస్థలోనే పనిచేశానని, ఎందరో అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేశానని తెలిపారు. తాజాగా వాషింగ్టన్ పోస్ట్ తీసుకున్న నిర్ణయం తీవ్రంగా బాధిస్తోందని రాసుకొచ్చారు. ఆయన పనిచేసిన న్యూస్ రూమ్ను పోస్టు చేస్తూ ఇదో చెడు రోజు అంటూ రాసుకొచ్చారు. ఈ వాషింగ్టన్ పోస్టు పత్రికను స్టిల్సన్ హచిన్స్ స్థాపించారు. 2013లో అమెరికా వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దీనిని సొంతం చేసుకున్నారు. అల్ఫలా విశ్వవిద్యాలయ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీ కార్యకలాపాల్లో అక్రమాలు, డాక్యుమెంట్ ఫోర్జరీ చేశారని యూజీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇదే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తోంది. సిద్దికీని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 4 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఢిల్లీ బాంబు పేలుడుకు నిందితులు కుట్ర పన్నారు. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన రాజస్థాన్లో జరిగింది. శ్రీ గంగానగర్కు చెందిన ఆశిష్కు 3 నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన అంజుతో వివాహమైంది. కొన్ని రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో అంజు పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం అవడంతో మళ్లీ అత్తింటికి చేరుకుంది. గత నెల 30న రాత్రి 9 గంటల సమయంలో వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లినట్టు అంజు విచారణలో పేర్కొంది. అయితే ఆమె చెప్పిన సమాధానానికి ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కేసు దర్యాప్తును తీవ్రతరం చేసిన పోలీసులకు అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంజుకు సంజు అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆశిష్తో వివాహం జరగడం ఇష్టం లేదని, తన ప్రియుడు సంజుతో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రాత్రి ఆశిష్ను తీసుకుని అంజు నిర్మానుష్య రహదారిపై వాకింగ్కు వెళ్లిందని, అప్పటికే అక్కడ సంజు తన స్నేహితులతో కలిసి మాటు వేసినట్లు తెలిపారు. వారంతా ఆశిష్పై దాడి చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అంజు ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రైలు ప్రయాణంలో ఆర్ఏసీ కేటగిరీ కింద బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీ వసూలు చేయడం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. ఆర్ఏసీలో ఉండి బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించిన ప్రయాణికులకు ఛార్జీలో కొంతమేర తిరిగి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ప్రజాపద్దుల కమిటీ ఈ మేరకు తెలిపింది. ప్రస్తుతం ఆర్ఏసీ కింద బెర్త్ బుక్ చేసుకునే ప్రయాణికుల నుంచి పూర్తి మొత్తంలో టికెట్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే కేటగిరీ కింద ఉండే మరో ప్రయాణికుడితో బెర్త్ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2 ప్యాసింజర్లు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు టికెట్లో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. నైజీరియాలోని 2 గ్రామాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు చేశారు.
162 మంది గ్రామస్తులను దారుణంగా హత్య చేశారు. క్వారా రాష్ట్రం ఓరో, నుకు గ్రామాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ ఉమర్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ లకూరాబా ఈ దాడులకు తెగబడ్డట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో ఈ దాడులు జరగడం వల్ల వెంటనే ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకోలేకపోయినట్లు తెలిసింది. ఊచకోతకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తాళ్లతో కట్టేసి రక్తపు మడుగులో పడి ఉన్న బందల మృతదేహాలు, కాలిపోతున్న ఇళ్ల దృశ్యాలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. ప్రభుత్వం చేపట్టిన ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు సమాచారం. నైజీరియాలో క్రైస్తవులే లక్ష్యంగా బోకో హరాం వంటి ఉగ్ర సంస్థలు నిత్యం విరుచుకుపడుతున్నాయి. ఉగ్ర ప్రభావిత ప్రాంతాలకు అమెరికా తన సైనిక బృందాన్ని పంపిందని యుఎస్ ఆఫ్రికా కమాండ్ తెలిపింది. అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తానని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం 10 లక్షల ఉపగ్రహాలను వివిధ కక్షల్లో ప్రవేశపెడతానని తెలిపారు. సౌరశక్తి ద్వారా అంతరిక్షంలో డేటా సెంటర్లు నిర్వహిస్తానని వెల్లడించారు. ఇప్పటికే మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త ప్రణాళికలను ప్రకటించారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు స్పేస్ ఎక్స్ వెబ్సైట్లో రాసుకొచ్చారు. ఇందుకోసం వివిధ కక్ష్యల్లో 10 లక్షల ఉపగ్రహాలను మోహరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధా వ్యవస్థలు, డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నామని మస్క్ తెలిపారు. వాటికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు శీతల వ్యవస్థలు అవసరమని వివరించారు. భవిష్యత్తులో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లు సరిపోవని మస్క్ విశ్లేషించారు. దీర్ఘకాలంలో అంతరిక్ష ఆధారిత ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటే దీనికి పరిష్కారమని చెప్పారు. అందుకే అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మస్క్ పేర్కొన్నారు. సౌరశక్తితో వాటికి విద్యుత్ సరఫరా అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని వివరించారు. అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లకు పెద్ద సంఖ్యలో శాటిలైట్ల అవసరమని తెలిపిన ఆయన కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలు పంపిస్తామని వెల్లడించారు. మస్క్ ప్రణాళికలకు సాంకేతికంగా, ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు అంతరిక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డేటా సెంటర్లు పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా భూమి మీదతో పోలిస్తే అంతరిక్షంలో కంప్యూటర్ చిప్లు మరింత వేగంగా ఓవర్ హీట్ అవుతాయని హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో భారీ సంఖ్యలో ఉపగ్రహాల మోహరింపుతో మరో సమస్య ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కక్ష్యలో ఏదైనా ఉపగ్రహం విఫలమైతే అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్టార్ లింక్ కు చెందిన దాదాపు 10,000 ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతున్నాయి. 10 లక్షల ఉపగ్రహాలను మోహరిస్తే అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు 3 సెషన్ల తర్వాత నష్టాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 3,094 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 504 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 83,575 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి ఒడిదుడుకుల మధ్య సాగింది. ఈ క్రమంలో 83,785 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలతో అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ దశలో 83,152 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో కాస్త కోలుకొని 83,312 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 133 పాయింట్లు క్షీణించి 25,643 పాయింట్ల వద్ద ముగిసింది.